అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెట్ల గణేష్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. సోడుపప్పకడు ఇడు ఓడిపోయిన దగ్గర నుంచి చిలక జోస్యాలు అవి చెప్తున్నట్టున్నాడు. గబ్బార్ రెస్క్ ర్యాంపులో నాట స్కామ్ జరిగిపోతాడు త్వరలోనే. ఇది తెలిసి వీడికి స్కామ్లు అవి చేయడం అది మరి నీకు తెలిసినట్టు మా అయ్యన్ పాత్రి గారికి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదు. గతంలో 2500 టన్నులు ఇసుకపోయిందని చెప్పేసి మా తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తలు అయ్యన్ పాత్రి గారు కంప్లైంట్ నీ మీద ఇచ్చారు. ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే నువ్వు పోలీసులతో ఆఫ్ చేయించేసి ఎవరిని వెళ్ళవకుండా అవుట్సోర్స్లు అయి చేయించు. అంత భయం ఎందుకు నీకు? ఇసుక తినేపోతేనే అదేనా గాలిలోంచి కానీ వచ్చిందా ఇసుక? ఎవరు తెచ్చారా? మీ ప్రభుత్వంలో మీరే అక్కడ డంప్ చేశారు. అక్కడ లెక్కలు చూడమని అయ్యన్ పాత్రి గారు కలెక్టర్ నాళ్ళని పంపించారు. చూడలేనట్టు నువ్వు పేపర్లో ఏమని ఇచ్చారో అయ్యన్ పాత్రి గారు పూర్తి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారో ఎంత ఇసుకుందో ఏటనేది అని చెప్పేసి ఎంక్వైరీ చేయమని కలెక్టర్కి అప్పచెప్పారు. అది దేనికో తెలుసా నీకు? మీ ప్రభుత్వం మీరు డంప్ చేసేసి అక్కడ తేడా పాడ వచ్చిందనుకో నీకు పులిసి తీసేస్తారు పోలీసులు. ఇంకా నీకు తెలియదేమో. ఎర్రా నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు. నీలాంటి పనికినా కొడుకులు బోకనా కొడుకులు చెప్తే అయ్యన్ పాత్రుడు గారి మీద ఎలాంటి నిందలేసినా సరే ప్రజలైతే నమ్మర్రా. మీ గురించి మొత్తం చిట్టా తీస్తున్నారు. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ గెలిచేసింది, అయ్యన్ పాత్రుడు గారు స్పీకర్ అయిపోయారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇంట్లో ఉండి పండగలు అవి చేసుకుంటున్నారు అనుకుంటున్నారేమో. మొత్తం మీ డేటా చిట్టా మొత్తం తీస్తున్నారు. కంగారెందుకు? ముందున్న ముసలి పండుగ. ఎట్రా మన జగనన్న కోనలు ఇస్తామని చెప్పి మీరు భూములు కొన్నప్పుడు 10 లక్షలు 15 లక్షలు ఉన్న విలువ చేసే భూముల్ని మీరు ఎంత కొన్నారో, రైతులకు ఎంత ఇచ్చారో, మీరెంత తినేశారో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా నీకు తెలియదేమో. జగనన్న కాలనీలో ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి డబ్బులు దెబ్బి మీ నాయకులు, మీ పనికిమాల నాయకులు, మీ చెంచాగాళ్ళు డబ్బులు దెబ్బి కట్టడం మానేసి ఇల్లు అలా పునాదుల వరకు తీసి వదిలేసి తిరిగి డబ్బులు అడిగితే తన్నారు మీ వాళ్ళు. వాళ్ళందరి పేర్లు కూడా బయటికి తీస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు ఎంతమంది దగ్గర డబ్బులు తెప్పారో మీ వాళ్ళు మీటింగ్ పెట్టి కొనుక్కో, కూర్చోబెట్టి అడుగు. అదవుతుందా? ఎవరో ఊరుకునే పరిస్థితి అయితే లేదు. ఒకరికి పులుసు తీసేస్తారు, నీకు మోకాలు చెప్పులు తీసేస్తారు. ఒక నా కొడుకునికి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన చర్యలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటారు. మీరు అనుకుంటున్నారు పట్టించుకోలేదు అనుకుంటున్నారేమో. నువ్వు స్కాముల గురించి వాటి గురించి మాట్లాడుతున్నావు. నీ వెనకాల ఉన్న వాళ్ళు గంజా వ్యాపారం నువ్వు 5 సంవత్సరాలు ఎవడెవరితో తెంచావో, ఎవడెవడు గంజా వ్యాపారాలు చేశాడో మొత్తం లిస్ట్ తయారు చేస్తున్నారు. నువ్వు మమ్మల్ని కామెంట్ చేసేవాడు. నువ్వు ఇంకా జరిగిపోద్దట. జరిగిపోరు వేర్రా. అక్కడ జరిగితే నిన్ను తీసేస్తారు ముందు ముడుకులు. మేమే అక్కడ డంప్ చేయలేదు. ఇసుక తిని తెచ్చింది ఇసుక నువ్వు, అమ్మింది మీరు. ఇప్పుడు దాకా ఏం చేశారన్నదని నీకు తెలియాలి. అందులో ఏం జరిగిందన్నదని. నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు, సొల్లు కబుర్లను. నువ్వేదో జోకేసేస్తే నీ పక్కన కూడా ఉన్నాడు పొలిటికల్ బోకర్గాడు. ఆడు నవ్వేస్తుండు. ఆడు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఆడు కూడా నవ్వాడు. ఒరే ఆడు బతికేటో తెలుసా మీ అందరికీ? ఈడు 10 లక్షలు, ఈ పార్టీ వాడు 10 లక్షలు ఇస్తే మరుసటి రోజు ఇంకో పార్టీ వాడు 10 లక్షలు 10,000 ఇస్తే అట్టే పోతాడు. ఆడు నవ్వడం, ఈడు ప్రెస్ మీట్ పెట్టడం. పొందుగా ఉండండి. పనికిమాల నా కొడుకులు మీలాంటి నా కొడుకులు ప్రెస్ మీట్ పెడితే సరే ఎవడన్నా నమ్ముతారనుకున్న జనాలు బుద్ధి చెప్పి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. పొందుగా ఉండండి. మేము మీలాగా అడ్డుగోలుగా ఎవడన్నా సరే మిమ్మల్ని ఏలెత్తి చూపెడితే వాళ్ళని తీసుకెళ్లి బొక్కల్లో పెట్టించేయడం, లేకపోతే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం అలాంటివి మేము చెయ్యం. మీరు ఏం చేశారో జనాలకి చూపించి జనాల చేత చెప్పులతో కొట్టించే రోజులు తొందరలో ఉన్నాయి. కంగారు పడకండి. అంతేకాదురా సుధాకర్ డాక్టర్ గారు, మత్తు డాక్టర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారా మీరు? ఆయన మాస్క్ అడిగారని ఆయన ఏం చేశారు? రోడ్డు మీద పడిస్తారు. రోడ్డు మీద పడిస్తే ఆయన ఉద్యోగం తీసేసి ఆయన ఎంత అరెస్ట్ చేశారా మీరు? అందులో ముఖ్య పాత్ర నీది. ఆ రోజు మీ ఆఫీస్కి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేసి ఆయన చేసి సంతకాలే పెట్టించుకున్నారు. అవన్నీ ఊరుకుంటారు అనుకున్నా? అవన్నీ కూడా బయట తీస్తున్నారు. ఏదో నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు ఏమో అనుకోవట్లేదు, ఏం చేయటం లేదు, నెల అయిపోయింది నా మీద రాలేదని అనుకుంటున్నామో. నీలా ఎవడి మీద పడితే ఆడి మీద తప్పుడుగా పడిపోము మేము. దాన్ని తెలుసు, దాని టైము పద్ధతి ఉంటుంది. మీ అరాచకాలు అన్యాయాలు అన్నీ కూడా బయటని పెడతారు. ఊరుకునే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలోనే లేదు. ప్రజలు కూడా గమనించాలి. అందరూ కూడా ఇలాంటి తప్పున్నా కొడుకులు పేలాపలు మాత్రం మీరు దృష్టిలో తీసుకోకండి. అయ్యన్ పాత్రుడు గారు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇసుక కూడా ఎలాగొచ్చింది, అక్కడికి ఎంత అయిందో కూడా త్వరలోనే చెప్తారు. అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం.